ఇంకా మన ఛానల్ని సెల్ఫీ టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ న్యూస్ కోసం, మూవీ రిలేటెడ్ న్యూస్ కోసం, లేటెస్ట్ న్యూస్ కోసం మన సెల్ఫీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో పెరిగే ఒక అరుదైన మొక్క ఎర్రచందనం. ఈ ఎర్రచందనం ఎక్కడ పెరగదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోని నల్లమల ఫారెస్ట్ శాస్త్రం అడవులోనే పెరుగుతుంది. అది కూడా ఏ గ్రేడ్ అక్కడే పెరుగుతుంది. అన్ని చోట్ల పనిచేస్తున్నారు కానీ నెంబర్ 1 క్వాలిటీ మాత్రం ఆ ఫారెస్ట్ రేంజ్లోనే పెరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తగ్గాయి అంటారు కానీ ఏం తగ్గట్లేదు. ఇంకా చాలా అన్నీ పెరిగిపోయాయి, అవినీతి అక్రమాలు అన్నీ పెరిగిపోయాయి. అలాగే ఈ రెడ్ శాండిల్ కూడా ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. రీసెంట్గా మన తిరుపతి నుంచి తిరుపతిలోని శాసన మఠం నుంచి ఒక 10 టన్నుల రెడ్ శాండిల్ వుడ్ని ఢిల్లీలో పట్టుకున్నారు. చూద్దాం, ఆ ఫోటోలు చూద్దాం. ఇవన్నీ ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. ఆల్మోస్ట్ 10 టన్స్ ఉంటుంది. శాండిల్వుడ్ కూడా మంచిగా సేవ వచ్చింది. ఆల్మోస్ట్ చాలా ఎర్రగా ఉంది. వీలైతే పిక్స్ చాలా రిలీజ్ చేశారు, చూద్దాం. ఇవ్వండి, ఇది వాళ్ళకి దొరికిందా. మొత్తం 10 టన్నులు ఉంటుంది. కర్ర అయితే నా లెక్క ప్రకారం, నా ఐడియా ప్రకారం, ఎర్రచందనం మీద ఐడియా ప్రకారం బాగా ముదిరిపోయింది. కర్ర అయితే ఇది మొక్క అయితే 20 years ప్లస్ మొక్క. అంటే ఒక్కొక్క మొక్కకి కాలం 20 years దాటే ఉంటుంది. మంచిగా సేవ అంతా ఎర్రచందనం బాగా ఉంది. దీని విలువ మార్కెట్లో 10 టన్నులు కాబట్టి ఒక్కొక్క టన్ను అంటే ఇక్కడ ఇనిషియల్ స్టేజ్లో 1.5 నుంచి 1 కోటి రూపాయల లోపల ఉండదు. మొత్తం 10 టన్నులు అంటే 1.5 వేసుకున్నా 10 నుంచి 15 కోట్లు అవుతుంది. 15 కోట్లు విలువ చేసే ఈ ఎర్రచందనం, ఈ శాండిల్వుడ్ని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే ఎక్కడి నుంచి అంటే మూలాలు అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శాసనం ఫారెస్ట్ నుంచి వచ్చిందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కలప అయితే బాగా ఉంది. ఇదిగోండి, మొత్తం జూమ్ చేసి తెలుస్తుంది. బాగా ముదిరిన కలప. ఇది వన్స్ మన కంటిన్యూ దాటాక దీని విలువ డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, అంతకుమించి కూడా అవ్వచ్చు. ఇది ఏదైనా శాసనం అడవుల్లో పుష్ప మూవీలో చూపించిన దారుణంగా ఆ స్మగ్లింగ్ కంటే ఇంకా దారుణంగా ఉంటాయి. అది వాళ్ళేదో ఆ డైరెక్టర్ ఎవరో సుకుమార్ అనుకుంటా, సుకుమార్ ఏదో చూసి రాయలేదు. అక్కడ ఉన్న రియల్ ఇన్సిడెంట్ని తీసుకొని ఆయన సినిమా తీయడం జరిగింది. అక్కడ లోకల్గా పనిచేసే ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ చాలాసార్లు ఇంటర్వ్యూ పెడతారు. పుష్ప సినిమా అనేది 10% అంతే. అక్కడ చూపించిన ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో చూపించేది ఓన్లీ 10% మాత్రమే. అక్కడ శాసనం అడవుల్లో ఎలా ఒక్కొక్కసారి చెక్కల రూపంలో కాదు, పిండి రూపంలో కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ చెక్క మొత్తాన్ని పిండి చేసేసి పిండి రూపంలో కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అది చూడాలి. దీని మీద ఏపీ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.